భారతీయ జనతా పార్టీ తన విధానాన్ని మార్చుకుని కూటమి భాగస్వామ్య పక్షాలకి రాజ్యాంగబద్ధ పదవి ఇవ్వడం తొలిసారి జరిగింది. గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఇవి రాజ్యాంగబద్ధ పదవులు. ఇవి వేరే వాళ్ళకి ఇవ్వరు. ఎందుకంటే వాళ్ళు రేపు పొద్దున తేడాలు వచ్చినప్పుడు మాట వింటారో లేదో అన్నటువంటిది. ఎస్పెషల్లీ తెలుగుదేశంతో 3 సార్లు డిస్ప్యూట్స్ వచ్చినాయి దానికి. కలవడం విడిపోవడం అన్నట్టు. అయినా సరే తొలిసారి భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి అశోక్ గజపతిరాజు గారికి ఇచ్చింది. ఇంతవరకు బయట పార్టీ వాళ్ళకి ఇచ్చిన మొట్టమొదటి రాజ్యాంగబద్ధ పదవి. అశోక్ గజపతిరాజు గారే ఆశ్చర్యపోయారు. అంటే నరేంద్ర మోడీ తన విధానాన్ని మార్చుకున్నారు, అమిత్ షా తన విధానాన్ని మార్చుకున్నారు. వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు తెలుగుదేశాన్ని అంతగా నమ్మారు, చంద్రబాబు గారిని అంతగా నమ్మారు. ఎందుకంటే క్రిందటిసారి జరిగిన తేడా ఇప్పుడు జరిగితే అక్కడ ఏ గోవాలోనో ఏ రాష్ట్రపతి పాలన పెట్టాల్సి వచ్చి గవర్నర్కి చెప్తే ఇక్కడ తెలుగుదేశం మనిషి అయ్యి ఉంటే రేపు అది నేను చెయ్యను అంటే గవర్నర్ అడ్డం తిరిగితే ఏం చేయాలి? చాలా పెద్ద డిస్ప్యూట్స్ వస్తాయి. అయితే అశోక్ గజపతిరాజు అట్లాంటి కాంట్రవర్షియల్ క్యాండిడేట్ కాదన్న ఉద్దేశం. రెండవది బయట పార్టీలు అంటే ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా ఈ విధమైన పదవులు ఇస్తామన్న ఒక సంకేతం ఇచ్చారు. తద్వారా రాబోయే రోజుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు కూడా కాంగ్రెస్ పవర్లోకి వస్తే అట్లా ఇస్తామన్న అవకాశాలు లభించే పరిస్థితి ఉండొచ్చు.